రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించానని, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కేంద్ర మంత్రులను కోరినట్లు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారని చెప్పారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించారని, విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారని, కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంటుకు ప్యాకేజీ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యూవబుల్ ఎనర్జీ విస్తరిస్తామని అన్నారు. దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించేవారిని తప్పించడం సాధారణమే అని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పలువురిని కలుస్తామని, ఫీడ్బ్యాక్ తీసుకునేందుకే ప్రశాంత్ కిషోర్ని కలిసినట్లు వివరించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యా వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తగ్గారని అన్నారు. 5 ఏళ్లలో 45 లక్షల నుంచి 32 లక్షలకు పిల్లలు తగ్గిపోయారని లోకేష్ వివరించారు. ప్రధానంగా రక్షణ మంత్రికి వచ్చి గల 2 విషయాలపైన మాట్లాడాను. ఎన్సీసీని పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలియజేశాను. దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్ అని కూడా చేయాలని గౌరవ మంత్రి గారిని కోరాను. దానికి అనుకూలంగా ఆయన స్పందించారు. అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించమని కూడా కోరాను. కావాల్సిన ఎకో సిస్టమ్ అనుకుంది. ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది. అదొక డిఫెన్స్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్లే ముందర ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు, ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తాం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చారు. దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు. ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల నష్టపోయాం, ప్రాజెక్టులు ముందరికి వెళ్ళలేదు. ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు, మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాం. రాబోయే సంవత్సరాల ఎలకేషన్స్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రీవ్యాంప్ చేయాలనుకుంటున్నాం, బలోపేతం చేయాలనుకుంటున్నాం, టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయనకి చెప్తాం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్ గా ఆయన టీంతో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు. ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, మేము చేస్తామని చెప్తాం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి. అన్నిటి దగ్గర నుంచి మంత్రులు మేము అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం. అది ఎందుకు జరిగింది, నేను టీమ్స్ పంపించాను. అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది. 2వ రోజు ఎడ్టెక్ కంపెనీస్ ద్వారా ప్రెజెంటేషన్స్ తీసుకోవచ్చు, ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు అని నేను మంత్రి గారిని కోరాను. దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు. ఆయన ఒక మాట అన్నారు, టెక్నాలజీ విషయంలో ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది, మీరు చేయండి, అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్ళొచ్చని మంత్రి గారు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం కార్యాలయం వెల్లడించింది. పవన్ను స్పాండిలైటిస్ కూడా బాధపడుతోందని తెలిపారు. వైద్యుల సూచనతో పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారని, గురువారం జరిగే కేబినెట్ భేటీకి పవన్ హాజరు కాకపోవచ్చునని స్పష్టం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్తో పాటు స్పాండిలైటిస్తో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాటి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న జన సైనికులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు. అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈశ్రమ్ పోర్టల్ రిజిస్టర్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. 1,50,00,000 మందిని చేర్చాలనే లక్ష్యం కాగా ఇప్పటికే 81 లక్షలు రిజిస్టర్ అయ్యాయని, ఈశ్రమ్ పోర్టల్ ఇంటిగ్రేషన్లో మొదటి స్థానంలో ఏపీ ఉందన్నారు. జిల్లాలు, శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించి 100% రిజిస్టర్ చేయాలని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీలు దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులందరినీ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఈ శ్రమ్ పోర్టల్కు సంబంధించి రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న 1,50,00,000 మంది ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేయించాలని లక్ష్యం కాగా ఇప్పటికే 81,52,000 మందిని రిజిస్టర్ చేశారని మిగతా వారిని కూడా వేగవంతంగా రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేశంలో ఈ శ్రమ్ పోర్టల్ ఇంటిగ్రేషన్ చేసిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు. ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్కు జిల్లాల వారీగా శాఖల వారీగా లక్ష్యాలు నిర్దేశించాలని జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీల సమావేశాలు నిర్వహించి త్వరితగతిన రిజిస్టర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాక ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ కావడం వల్ల కలిగే ప్రయోజనాలపై అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కార్మిక తదితర శాఖల అధికారులను సీఎస్ విజయానంద్ ఆదేశించారు. దేశంలో అధిక శాతం మంది భవన నిర్మాణం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్నారని, వీరికి పీఎఫ్, ఇన్సూరెన్స్ వంటి సౌకర్యాలు ఉండవని, అంతేకాక వృద్ధాప్యంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు అలాంటి శ్రమజీవుల భవిష్యత్తు భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే ఈ శ్రమ్ పోర్టల్ అని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే కాకుండా వారి పిల్లలకు ఉచిత సైకిళ్లు, పనిముట్లు, కుట్టు మిషన్లు వంటి ఇతర ఆర్థిక సహాయాలు ఈ పథకం కింద అందుకోవచ్చని తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పథకంలో చేరేందుకు 16 నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తులు అర్హులేనని చెప్పారు. ఈ శ్రమ్ పోర్టల్లో చేరిన కార్మికులు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షల వరకు బీమా ప్రయోజనం పొందుతారని, బీమా కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కార్మికుడు ప్రమాదంలో మరణిస్తే 2 లక్షల రూపాయల బీమా లభిస్తుందని, లేదా పూర్తిగా అంగవైకల్యం చెందితే పాక్షిక వైకల్యానికి ₹1,00,000 బీమా లభిస్తుందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. ఉయ్యూరులో వీరమ్మ తల్లి తిరునాళ్లు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తల్లి తిరునాళ్లు ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరునాళ్లకు 2 రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఉయ్యూరులో వీరమ్మ తిరునాళ్లు ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న వీరమ్మ తిరునాళ్లు ఏటా భీష్మ ఏకాదశి నాడు ప్రారంభమై 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. తిరునాళ్లకు 2 రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. రావిచెట్టు సెంటర్ సమీపాన మెట్టినింటి నుంచి శనివారం రాత్రి బయలుదేరిన అమ్మవారు వేలాది మంది భక్తుల ఎదురుగండ దీపాలు అందుకుంటూ తిరుగుగండ దీపాల భక్తులు వెంటరాగా ఊరంతా ఊరేగి ఆదివారం సాయంత్రం ప్రధాన సెంటర్ సమీపాన ఉన్న ఊయల స్తంభాల వద్ద ఊయలలోగి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆలయానికి చేరుకుని తిరునాళ్లకు వచ్చే భక్తులకు దర్శనమిస్తారు. 15 రోజుల పాటు వైభవంగా జరిగే తిరునాళ్లకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. ఈ మేరకు అధికారులు, ఆలయ కమిటీ తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉయ్యూరు పట్టణంలో ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి జరిగే వీరమ్మ తల్లి ఉత్సవాలకు గాను రెవెన్యూ శాఖ నుండి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళని కూడా సమన్వయపరుస్తున్నారు. భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి గాను పోలీసు వారిని, మున్సిపాలిటీ వారిని, పంచాయతీరాజ్ వారిని, ఎలక్ట్రికల్, ఎక్సైజ్, అలాగే దీనికి ఏ శాఖ వారు సహాయం అవసరమో అందరినీ కూడా మనం సమావేశపరిచి వాళ్ళు ఏమి చేయాలనేది డ్యూటీలు వారికి చెప్పడం జరిగింది. దాన్ని రిటర్న్గా కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఉయ్యూరులో వేంచేసి ఉన్నటువంటి వీరమ్మ తల్లి వారి ఉత్సవాలు ఈ నెల 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరుగుతున్నాయి. దానికి సంబంధించి సుమారు 500 మంది సిబ్బందితో పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ తారీఖున అమ్మవారు గంట దీపం సందర్భంగా ఊరేగింపు ఉంటుంది. అలానే 18వ తారీఖున సిడిబండి ఉత్సవాలు జరుగుతాయి. అలాగే లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న సందర్భంగా అన్ని కోణాల్లోని కూడా అటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అలాగే క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని కూడా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 8/2/2025 నుంచి 22/2/25 వరకు అమ్మవారు పారుపూడి కనకచంతయ్య వీరమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతాయండి. 15 రోజులు. ఈ 15 రోజుల్లో
మొదటి రోజున అమ్మవారు బయలుదేరగానే ఎదురు గణదీపం చూపించి కొంతమంది వెళ్ళిపోతారు. తిరిగి గణదీపం వాళ్ళు అమ్మవారు పల్లకీతో పాటు తిరిగి అమ్మవారు ఈ గుడిలోకి వచ్చే వరకు కూడా ఉండి వాళ్ళు మొక్కులు తీసుకుని భక్తులు వాళ్ళ తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ మేము గుడి కమిటీ తరపున శానిటైజేషన్ కానీ వాళ్ళ భక్తులకి వచ్చే మంచినీళ్లు కానీ తర్వాత అలాగే వాళ్ళు స్నానాలు ఏర్పాటు చేసాము. గదులు కూడా ప్రజలకు మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ వాళ్ళ సొంతంగా ప్రసాదాలు కూడా మున్సిపల్ నగర పంచాయతీ కౌంటర్ నందు ప్రతిరోజు కూడా ప్రసాదాల వితరణ జరుగుతుంది. అదేవిధంగా మనం ఆహార పదార్థాలు వేడివేడిగా భుజించమని ప్రజలకు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మంచినీటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మంచినీళ్ళు త్రాగవలసిందిగా ప్రజల్ని కోరుతున్నాము. కొన్ని ఆహార పదార్థాలను కూడా తనిఖీ చేయుటకు మచిలీపట్నం నుంచి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కూడా విజిస్తుంటాయి. ఈ కలేకాయల్లో రంగులేసి అవి చిన్న బాక్సుల్లో పెట్టి అవి కూడా అమ్ముతుంటారు. రొడమిన్ బి అనే పదార్థం కలిపి అటువంటివి ఈసారి తీసేస్తాము. కృష్ణా జిల్లాలో సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు పోలీసులు. ఫోన్ పోగొట్టుకున్న వారికి తిరిగి వారి ఫోన్లను అందజేశారు. మొత్తం 9 విడతల్లో 310 ఫోన్లు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన మొబైల్ను సీసీఎస్ పోలీసు సిబ్బంది రికవరీ చేశారు. ఎంఎంటీఎస్ నూతన టెక్నాలజీ ఉపయోగించి మొబైల్ని ట్రాక్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని ఎస్పీ ఆర్ గంగాధర్ తెలిపారు. గుడివాడ సీసీఎస్ 175, పెనమలూరు సీసీఎస్ 83, బందరు సీసీఎస్ 52 మొబైల్ను రికవరీ చేయగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 310 ఫోన్లను రికవరీ చేశారు. మొత్తం 36 లక్షల ఖరీదు గల 310 మొబైల్లను రికవరీ చేశారు. అనంతరం రికవరీ చేసిన జిల్లా పోలీసులను జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు అభినందించారు. మొబైల్ పోగొట్టుకున్న బాధితులు 9490617573 నంబరుకి హాయ్ అని కానీ హెల్ప్ అని కానీ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు ఎస్పీ ఆర్ గంగాధర్రావు సూచించారు. మన కృష్ణా జిల్లాలో మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఎంఎంటీఎస్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఫోర్స్ లో ఉంది. ఇంకా ఎవరైనా సరే సెల్ ఫోన్ పోగొట్టుకున్నట్లయితే వారు హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ ని 9490617573 కి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్ గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు, ఐఎం నెంబరు, ఏ టైంలో అది పోయింది, ఆ వివరాలన్నీ కూడా ఫిలప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఎంఎంటీఎస్ సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమీడియట్ గా మాకు అలర్ట్ వస్తుంది. మేము ఒక స్పెషల్ టీమ్ పంపించి మనకి ఎప్పటి నుంచో ఉంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ నాబార్డ్ కేతి ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో 2 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 11 కోట్ల రూపాయల వ్యయంతో 293 యూనిట్ల ద్వారా 5,000 మందికి పైగా సెర్ప్ పరిధిలో సభ్యులుగా ఉన్న గ్రామీణులకు నాబార్డు ద్వారా ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా గ్రీన్ హౌస్లు ఏర్పాటు చేసి ఆధునిక సేద్య విధానాలపై శిక్షణ ఇచ్చి రుణాలు ఇప్పించేలా కేతి సంస్థతో సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 5 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యంగా రూరల్ హ్యాక్స్ అవ్వచ్చు, రూరల్ మార్ట్, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి కొంత బడ్జెట్ ఇచ్చారు, ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి కొంత బడ్జెట్ ఇచ్చారు, అలాగే మైక్రో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని దాంట్లో మైక్రో ఎంటర్ప్రైజెస్కి కొంత లోన్ కానీ గ్రాంట్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది. అలాగే లైవ్లీహుడ్ మేనేజ్మెంట్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. గ్రామ్ విహార్ అని చెప్పి టూరిజంకి కూడా కొంత సదుపాయం చేయడం జరిగింది. అలాగే ఎక్స్పోజర్ విజిట్స్ కూడా, అంటే బయటకు వెళ్ళి అంటే కొంచెం ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఎలాగుంటాయని కూడా చెప్పడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దెన్ ఓఎన్డీసీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా ఎలాగ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రోడక్ట్స్ రిజిస్టర్ చేసుకోవచ్చు అని మీద కూడా ఒక బడ్జెట్ ఇవ్వడం జరిగింది. క్లస్టర్ యాక్టివిటీ కూడా, క్లస్టర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఒక పెద్ద ఎత్తున కార్యాచరణ చేసుకో, దానికి కూడా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే సుమారు 10 కోట్ల రూపాయలు ఈరోజు నాబార్డ్ ఫండ్ ఈ సెర్ప్ డిపార్ట్మెంట్లో అడాప్ట్ చేసుకొని చాలామందికి మహిళలకు పనికొచ్చే విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు నాబార్డ్ ఇచ్చిన సపోర్ట్కి చాలామంది మహిళలకి అయితే చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను చరిత్రలో నిలిచేలా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు శాప్ చైర్మన్ ఏ రవినాయుడు చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నిన్న సాయంత్రం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఫ్రైడ్ మాధవ్ హోటల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా శాప్ చైర్మన్ రవినాయుడు హాజరై మాట్లాడారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ కరపత్రాలను విడుదల చేశారు. రవినాయుడును గద్దె క్రాంతి కుమార్ పూల బొకే ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీలో లేనప్పటికీ ఈ ఎన్నికలను తేలికగా తీసుకోకూడదని అన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా చదువుకున్న పట్టభద్రులు ఓటింగ్లో పాల్గొంటారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల కాలంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, కూటమి పాలనకు ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని తెలిపారు. జాబితాలోని ప్రతి ఓటర్ను కలిసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గతంలో చేసిన పనులను, ఎమ్మెల్సీ అయిన తర్వాత చేయబోయే పనులను వివరించాలని కోరారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు గురించి దేశంలో రాష్ట్రంలో చర్చించుకునే స్థాయిలో భారీ మెజారిటీ సాధించాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటింగ్పై నాయకులు ముందుగా అవగాహన కల్పించుకోవాలని చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లా కూటమి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు, విద్యావేత్త ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రకటించడం జరిగింది. తదనుగుణంగా కూడా 3 పార్టీలు, ఉద్యోగస్తులు మరియు టీచర్స్ అసోసియేషన్స్ సమన్వయంతో కూటమి అభ్యర్థిని గెలిపించడానికి ఎందుకు గెలిపించాలంటూ ఈరోజు 2 జిల్లాల్లో మా పార్టీయే కాదు అందరూ కూడా ఒకే వేదిక మీదకొచ్చి, ముఖ్యంగా యువత, విద్యార్థులు రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఎంత అవసరం అనేది ఈరోజు వివరించడం జరుగుతోంది. దాంట్లో భాగంగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు గారి చేతుల మీదుగా పాంప్లెట్ కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలుపు తథ్యం. అనంతరం ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోని 33 నియోజకవర్గాల్లోని ప్రతి ఓటరును అభ్యర్థి స్వయంగా కలిసి ఓట్లను అభ్యర్థించడం సాధ్యం కాదని, అందువల్ల కూటమిలోని ప్రతి ఒక్క నాయకుడు స్వయంగా ఓటర్లను కలిసి వివరించాలని తెలిపారు. పోలింగ్ జరిగే రోజు ఓటరు నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆ రోజు తప్పకుండా ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చూడాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలోని 21 డివిజన్లలోని ఓటర్ల జాబితాను పరిశీలించి ఓటర్లను కలిసి ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించాలని చెప్పారు. సహజీవనం అనేది హక్కు అని తెలియజెప్పే ఎమ్మెల్సీలు, ఇంకా రకరకాల క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కౌన్సిల్లో ఉన్నారు. కౌన్సిల్ అంటే పెద్దల సభ, విజ్ఞానవంతుల సభ, సమాజంలో ఒక గుర్తింపు, ఒక గౌరవం ఉన్న వాళ్ళు జనరల్ గా అటు రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్ కానీ వస్తారు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో ఉన్న కొంతమంది పేర్లు చదివితే గతంలో 2019లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు చాలా రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఏమన్నారంటే, మన ఆంధ్ర వాళ్ళు ఏంటి ఇంత అమాయకంగా ఉన్నారు, ఎందుకు తెలుగుదేశాన్ని ఓడించారని చెప్పి ఆశ్చర్యపోయే పరిస్థితి. అదే పరిస్థితి ఇవాళ కౌన్సిల్లో ఉన్న కౌన్సిల్ మెంబర్స్ చూస్తే కలిగే పరిస్థితి. కాబట్టి ఆ కౌన్సిల్ ప్రక్షాళన కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. అందులో భాగంగా 2023లో వచ్చిన 3 గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు కూడా ప్రజల సహకారంతో గెలిచాం. ఇవాళ కూటమి అభ్యర్థిగా ఇటు కృష్ణా, గుంటూరులో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఉభయ గోదావరి జిల్లాలో వేరాబత్తుల రాజశేఖర్ గారు, అటు జోన్ 1 అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంలో ఏపీటీఎఫ్ అభ్యర్థిగా ఏదైతే రఘువర్మ చేస్తున్నాడో అతనికి మరి మద్దతుగా మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. జగన్ 5 ఏళ్ల పాలన అరాచకం, అవినీతిమయం, అశ్రిత పక్షపాతం, బంధుప్రీతిమయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు కొట్టేశారని, 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారన్నారు. జగన్ 5 ఏళ్ల పాలన అరాచకం, అవినీతిమయం, అశ్రుత పక్షపాతం, బంధుప్రీతిమయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మద్యం యథేచ్ఛగా ఏరులై పారిందని ఆరోపించారు. గతంలో మిథున్ రెడ్డి తన డిస్టిలరీస్ ద్వారా సంపాదించిన ధనమంతా బిగ్ బాస్ జగన్ వశం చేసేవారని అన్నారు. అవినీతిలో మునిగి తేలుతూ తాము రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. ఒకే నెంబర్ ప్లేటుతో 10 ట్రక్కులు మద్యం సరఫరా చేయలేదా? అందుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సహకరించలేదా? 2 వేబిలులు తీసుకుని అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నించారు. 3,000 కోట్లు కొట్టేసి బిగ్ బాస్కి అందించారంటే అనధికారికంగా మొత్తం 1,00,000 కోట్లు అక్రమ మద్యం మాఫియా కుంభకోణం జరిగిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పేరుతో వైసీపీ నాయకులు మాఫియాను నడిపారని, అక్రమ రవాణా చేసేందుకు రెక్కి నిర్వహించి ప్రీ ప్లాంట్గా చేసుకుంటూ వచ్చారని పేర్కొన్నారు. తామేమీ చేయలేదు, అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టరీస్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు. ఎవరి బిగ్ బాస్? రహస్యమా? మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్? నాకు తెలీదా? రాష్ట్రంలో అందరికీ తెలీదా? రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు? అయ్యా, రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఈ 3,000 కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారట తాడేపల్లిలో. ఎవరు ఆ బిగ్ బాస్ అంటే? ఏమన్నా రహస్యం అది? ఎవరికి తెలియందా అది? హూ ఈజ్ బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే 7వ తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు, దట్ జెంటిల్మెన్ ఇస్ దిస్, ఈయన అని చెబుతారు. ఆయన కాదని చెప్పగలవని ఈరోజు ప్రశ్న వేస్తున్నా. ఇంకా మీ పేరు చెప్పలేదు నేను. ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు అని నేను అనలేదు. ఇంకా జీవో నెంబర్ 13 ద్వారా 10% గీత కులాలకు మద్యం షాపులకు ఇచ్చి గీత కులాల్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు ఆలోచిస్తుంటే వైసీపీ నాయకులు, మద్దతుదారులు రిట్ పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాంచంద్రశేషు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక బీసీలను అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారన్నారు. కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తున్నారని, కల్లుగీత మీద ఆధారపడ్డ కులాలైన గౌడ, ఈడిగ, శెట్టి బలిజ, శ్రీశైన, యాత కులాలకు ఆర్థికంగా వారికి పరిపుష్టిని అందిస్తూ వారి అభివృద్ధికై మంచి అవకాశాలు కల్పించారని అన్నారు. జీవో నెంబర్ 13 ద్వారా కల్లుగీత కులాలకు మద్యం షాపుల్లో 10% వాటా ఇచ్చి గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారని పేర్కొన్నారు. 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలకు కేటాయిస్తే దాన్ని వైసీపీ నాయకులు ఓర్వలేకపోయారని వ్యాఖ్యానించారు. పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఏదైతే వారు జీవో నెంబర్ 13 ఇచ్చి ఆ 13 ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో 10% ఈ యొక్క గీత కులాలకు ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో 330 షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓర్వలేనటువంటి, జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు, వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది, మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తా ఉన్నారో, కేసులు వేస్తా ఉన్నారో. రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. 1,99 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న యూజీడీ కొత్త లైన్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రెడ్ సర్కిల్, మధురానగర్, గుణదల సెంటర్, గుణదల రైల్వే స్టేషన్, న్యూ రాజరాజేశ్వరిపేట, కొత్త వంతెన ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ వద్ద పర్యటించి జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొత్త లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యూజీడీ పనులు చేసేటప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీరు పొంగి బయటికి రాకుండా చర్యలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. తదుపరి కొత్త వంతెన వద్ద పాడైపోయిన మ్యాన్ హోల్ మరమ్మతు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మ్యాన్ హోల్ ఎక్కడ ఉన్నా రోడ్డు లెవెల్కి సమానంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. తదుపరి రైల్వే వివిధ శాఖల సమన్వయంతో రానున్న 4 రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతాలైన మధురానగర్, గుణదల సెంటర్, గుణదల రైల్వే స్టేషన్, కొత్త రాజరాజేశ్వరిపేట ప్రాంతాలన్నీ పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వీఎంసీ తరపున తీసుకోవాల్సిన చర్యల్లో అధికారులు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులందరినీ కార్పొరేట్ శక్తులకు కుదవపెట్టే విధంగా ఉందని రైతు కార్మిక ఐక్య సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రైతు కార్మిక వ్యతిరేక బడ్జెట్కి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతాంగాన్ని ఆదుకోకపోగా రైతులందరినీ కార్పొరేట్ శక్తులకు కుదవపెట్టే విధంగా ఉందని తెలిపారు. పార్లమెంటరీ చట్టం, మద్దతు ధరల చట్టం చేయాలని, రుణ విముక్తి చేయాలని, రైతు భరోసా పథకాన్ని రెట్టింపు చేయాలని సూచించిందని, పార్లమెంటరీ కమిటీ నిర్ణయాలను బేఖాతరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన బడ్జెట్ అనేది రైతులకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదన్నారు. మొత్తం వ్యవసాయ రంగంలోకి కార్పొరేట్ సంస్థలు చొచ్చుకు రావడానికి అనుకూలమైనటువంటి ప్రతిపాదనలన్నీ ఉన్నాయి. మొత్తం వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, కౌలు రైతుల్ని, పేద రైతుల్ని, మధ్యతరగతి రైతుల్ని ఈ మొత్తాన్ని కార్పొరేట్ కంపెనీలకు కుదవబెట్టేటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది తప్ప రైతాంగాన్ని ఆదుకునేటువంటిది లేదు. బడ్జెట్ ప్రసంగంలో 4 ప్రధానమైన అంశాలు ప్రస్తావించారు. అందులో మొట్టమొదటి వ్యవసాయ రంగమే ప్రాధాన్యత అని చెప్తూ ఆ వ్యవసాయ రంగానికి 700 జిల్లాలు దేశంలో ఉంటే కేవలం 100 జిల్లాల్లో మాత్రమే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం కూడా ఏమన్నా మద్దతు ధరలు ఇచ్చేది ఉందా, రైతుల పంటలను మార్కెట్లో కొనేది ఉందా అంటే లేదు. కేవలం ఆ 100 జిల్లాల్లో రుణాన్ని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతారట ఇచ్చే రుణాన్ని. అట్లాగే ఆ 5 జిల్లాల్లో నువ్వులు, కందులు, ఎర్ర కందులు పండించినటువంటి రైతులకు మాత్రమే మద్దతు ధర కల్పిస్తారట. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. సాధారణ తనిఖీల్లో భాగంగా వీరవల్లి పోలీసులు ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్లో నిలిపి ఉన్న 2 ఐచర్ లారీలను పోలీసులు పరిశీలించారు. 2 లారీల్లో సుమారు 600 పీడీఎస్ బియ్యం బ్యాగులను గుర్తించారు. సుమారు 26 టన్నులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. పోలీసులు 2 ఐచర్ లారీలను అదుపులోనికి తీసుకొని పీడీఎస్డీటీకి సమాచారం అందించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రాబండి సమాచారం మేరకు పీడిఎస్ రైస్ కలిగి ఉన్న 2 ఐసర్ వ్యాన్లు ఉన్నాయని చెప్పి రాబండి సమాచారం మేరకు డిప్యూటీ స్పెషల్ డీటీ గారు మేము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి 2 వెహికల్ని పట్టుకోవడం జరిగింది. అందులో సుమారు ఒక 26 టన్నుల వరకు పీడిఎస్ రైస్ ఉన్నట్టు తెలుస్తుంది. దాన్ని కాటాయించడానికి పంపించాము. అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్నది పూర్వపర ఇన్వెస్టిగేషన్ తెలుసు. బాపులపాడు మండలంలోని కొత్త మల్లవల్లి దగ్గర అనాథరైజ్డ్ 2 వెహికల్స్ ఉన్నాయి. పోలీసు వారు మేమంతా జాయింట్గా వచ్చి తనిఖీ చేయగా అవి పీడిఎస్ బియ్యాన్ని నిర్ధారించాము. వాటిని సీజ్ చేసి తీసుకెళ్తున్నాము. అయితే ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటని ఇప్పుడు వివరాలన్నీ ఎంక్వైరీ చేస్తామని తెలిసి ఎక్కడి నుంచి వచ్చింది అక్కడి తీసుకున్నాము. మొత్తం 500 బ్యాగ్స్ దాకా ఉన్నాయి సుమారుగా. మొత్తం 26 టన్నుల దాకా ఉండొచ్చు అని చెప్పి చూస్తాం. కాటాకి పంపించాం. కాటా చూస్తుంటే సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.